హలో గైస్, రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ వినిపిస్తుందో లేదా ఒకసారి చెప్పండి. వినపడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ప్రాక్టీస్ సెషన్ అనుకున్నాం కదా. దానికి ముందు చిన్న 2 టాపిక్స్ మీకు చెప్పాలి. మీకు ట్రయాంగిల్స్ నోట్స్ తర్వాత గ్యాప్ ఉంచుకోమని చెప్పా కదా, అక్కడ ఇది రాయండి. ఇప్పుడు చెప్తాను, ఇది రాయండి. మామూలు స్టార్ పెట్టుకొని రాసుకోండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఏ అనుకుందాం. ఎక్కడో దగ్గర ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మధ్యలో ఎక్కడో దగ్గర ర్యాండమ్గా ఒక పాయింట్, ఆ పాయింట్ నుంచి ఎవ్రీ సైడ్కి పెర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేశారు అనుకోండి. ఎవ్రీ సైడ్కి పెర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ఆ హైట్స్ వచ్చేసి P1 ఇలా ఏదైనా క్వశ్చన్లు ఇచ్చారు అనుకోండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ర్యాండమ్గా ఒక పాయింట్ ఎక్కడో దగ్గర, అక్కడ నుంచి హైట్స్ P1 P2 P3 అలా ఉంటే సైడ్ ఈక్వల్ టు 2/√3 ఆఫ్ P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇది రాసుకోండి నోట్స్లో. ట్రయాంగిల్ సైన్ వెంటనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కేస్ అని పెట్టి రాసుకోండి. సార్ ఒకసారి రిపీట్ చేయరా? ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోన ఏదో ఒక పాయింట్ ఉంది అనుకోండి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ర్యాండమ్గా ఎక్కడో పాయింట్ ఉంది, ఆ సెంటర్ అనే చెప్పట్లే, ఎక్కడో దగ్గర. అక్కడ నుంచి ప్రతి సైడ్కి పెర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసుకుంటే, పెర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చి వాటి లెంత్స్ P1 P2 P3 అని ఇచ్చారు. 3 లేకపోతే ABC అని అనుకోండి, మీ ఇష్టం. సో అలా అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఈక్వల్ టు 2/√3 ఆఫ్ సమ్ ఆఫ్ 3 ఆల్టిట్యూడ్స్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇది క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా ఇచ్చి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడుగుతారు. ఏం చేస్తారు అప్పుడు? సైడ్ వస్తుంది, సైడ్ వచ్చాక ఏరియా ఎలా కనుక్కుంటారు ఈక్విలేటరల్ ట్రయాంగిల్? √3/4a². అయితే పెరిమీటర్ అడుగుతారు, ఏదైనా అడగచ్చు. సైడ్ వస్తే సరిపోద్ది మీకు. అది ఒక మోడల్ అంతే. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు అప్పుడప్పుడు, అందుకని చెప్పా. ఓకే, ఇది రాసుకున్నాక ఇంకొకటి సిలబస్ లేదు కానీ యాక్చువల్గా ఇది తెలుసుకుంటే ఇంకా కొంచెం ఈజీ అవుతాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్లో కానీ ఎక్కడైనా వస్తూ ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకోండి. అదర్ 2 యాంగిల్స్ 45 degrees 45 degrees ఉన్నాయి. సైడ్స్ రేషియో చెప్పగలరు ఎవరైనా ఎంత అవుతాయో? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సైడ్స్ రేషియో ఎంత అవుతాయో చెప్పగలరా? ఇది ABC, A:B:C. ఎనీవన్? C కూడా నవీన్. 235 సార్. √3 ఎందుకు వచ్చింది అసలు? పైథాగరస్ థీరం వేసుకోండి. అదే సార్. AB √2 సార్. 1:1:√2 వస్తుంది. AB ఈక్వల్ కదా. అవును సార్. ABని 1 అనుకుంటున్నాను, 1 యూనిట్ అనుకుంటున్నా. సో C ఏమవుతుంది? 1² + 1² = C². C =√2 వస్తుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే వాటి సైడ్స్ 1:1:√2లో ఉంటాయి.
అదే సిమిలర్గా ఇంకో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇస్తా, వాటివి కూడా మామూలు రాసుకొని గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడైనా ఉపయోగపడదు. యాంగిల్ ట్రిప్లెట్స్ సార్ అవి. ఇది ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ఇంకో సారీ గైస్, పవర్ కట్ అయినట్టుంది. అది ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అని అడుగుతున్నారా? ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ లాంటివి, కాకపోతే జనరల్గా వీటిని ట్రిప్లెట్స్ అన్నాం, రేషియో కదా మనం ఇప్పుడు చెప్పింది. ట్రిప్లెట్స్ అంటే నార్మల్ 3, 4, 5 ఆల్రెడీ చెప్పా కదా లిస్ట్, అయ్యి ట్రిప్లెట్స్. ఇవి జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రేషియోస్ ఇవి. అదే ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees ఉంది, ఒక యాంగిల్ 30 degrees, ఒక యాంగిల్ 60 degrees ఉంది. ఇప్పుడు సైడ్ షో చెప్పండి ఎవరైనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా దగ్గర యూజ్ అవుతుంది. ఇప్పుడు కాదు, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఆ ప్రాబ్లమ్స్ లో బాగా యూజ్ అవుతుంది. నేనే రాస్తాను. ఓకే, ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఏబిసి అయితే A:B:C 1:2:3 అవుతుంది. ఇదే అమ్మ మ్యాథ్స్ అమ్మ, మాకు రోజు చెప్తున్నవని. కాదు కాదు, 1 రివర్స్ రాసా. రాంగ్ సార్, √3 సార్ అక్కడ. సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ √3 ఉంటుంది, 30 degrees ఆపోజిట్ 1 unit ఉంటుంది, 90 degrees ఆపోజిట్ 2 units ఉంటుంది. 30, 60, 90 ట్రయాంగిల్లో సైడ్ రేషియో ఎలా ఉంటుంది? 1:√3:2. అదే హర్ష, అంతే. అలానే వస్తాయి, కాకపోతే ఇవి గుర్తుంటే బెటర్. ఇలా సార్ ఒక డౌట్స్ అడగండి. సార్ నేను ఒక 10 days 15 days నుంచి ఎస్ఎస్సి సైట్ ఓపెన్ అవ్వట్లేదు సార్, అప్లికేషన్ తీసుకోవట్లేదు. అప్లికేషన్ ఈ రోజే లాస్ట్ డేట్ కదా, ఇది లేదు సార్, ఎక్స్టెండ్ చేశారు సార్. నోటిఫికేషన్ వచ్చింది, 19th వరకు అప్లై చేయొచ్చు. అసలు అప్లికేషన్ తీసుకుంటలేదు సార్. నేను ఫ్రెష్ ఒక అయితే 1 month ట్రై చేస్తాను. ఒక నైట్ 2 o'clock 3 o'clock అలారం పెట్టుకొని లెగ్ చేయండి, ఆ టైంలో కొంచెం సైట్ ఫ్రీ ఉంటుంది. అయినా లాస్ట్ లో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ పేజ్ వస్తుంది సార్ అప్లోడ్ చేసిన తర్వాత. ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా మీకు? మొత్తం సైట్ ఓపెన్ అయ్యట్లేదు సార్. ఇంకా ఈ 3-4 days నుంచి సార్ సైట్ ఓపెన్ అయ్యట్లేదు సార్. ఇంత ముందు సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసినాక కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అప్లికేషన్ వస్తుంది సార్. అవునా, సరే ఒకసారి క్లాస్ అయిపోయాక మాట్లాడదాం, చెప్తాను నీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అండ్ ఇంకో రేషియో గుర్తుంచుకోండి, ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంది? ఐసోస్లో అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ 120 degrees. సో మిగతావి ఈ రెండు సైడ్స్ ఈక్వల్, మిగతా యాంగిల్స్ ఏమవుతాయి? 30 degrees 30 degrees. ఎలా ఉంటే వీటి సైడ్ రేషియోస్ 1:1:√3 అవుతుంది. ఈ డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సార్ మ్యూట్లో ఉన్నారు సార్. సారీ మ్యూట్లో ఉన్నానా? ఓకే.
ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఐసోసెలస్ అబ్ట్యూజ్ యాంగిల్, 2 సైడ్స్ ఈక్వల్, 120 degrees యాంగిల్ ఉంటాయి మధ్యలో, మిగతా 2 యాంగిల్స్ ఏమవుతాయి, 30 degrees 30 degrees. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఫిగర్ ఎప్పుడైనా 120 degrees ఉంటే అది అబ్ట్యూజ్, అదే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సైడ్స్ రేషియో 1:1:√3 ఉంటాయి. మీకు ఇలా ఇప్పుడు నేను చెప్పినవి 3-4 ఇవి డైరెక్ట్ గా అడగకపోవచ్చు, కానీ ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మధ్యలో హెల్ప్ అవుతాయి ఈ రేషియోస్. అండ్ ఇంతే, ఇవే చెప్దాం అనుకున్నాను, ఇవి ఎక్కడ మిస్ అయ్యి అనిపించింది. అండ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి, కొంచెం ఫాస్ట్ గా చేస్తూ ఉండండి. ఈరోజు అట్లీస్ట్ Yes, sir. 25 to 30 చేద్దాం. ఓకే సార్. కంప్లీట్ అయిపోద్ది మొత్తం ట్రయాంగిల్స్. రేపు పాలిగాన్స్ ఏదైనా మొదలు పెడదాం. √3 ఎలాగొచ్చింది సార్? √3 అంటే అది పెద్ద డెరివేషనే ఉంటది. ఇది ఎలా గుర్తుంచుకోండి జస్ట్. ఇది ఒకటే గుర్తుంచుకుంటే సరిపోద్ది సార్, మిగతా వేరే రాసేయచ్చు. ఇప్పుడు √3 ఎలా అంటే ఇలా చెయ్యొచ్చు మనం దీన్ని. ఇప్పుడు ఒక మధ్యలో కరెక్ట్ గా 1:1:1 √3 కాబట్టి మధ్యలో లైన్ గీసుకున్నాం అనుకో, ఇది ఎంత అవుతుంది, హాఫ్ గా డివైడ్ అవుతుంది, 60, 30, 90. సో ఇక్కడ 90 degrees అవుతుంది. ఇప్పుడు చూడు 90కి ఆపోజిట్ 1 ఉంది, ఇప్పుడు 60కి ఆపోజిట్ ఎంత ఉండాలి, ఇక్కడ చూడు 90కి ఆపోజిట్ 2 ఉంది, 60కి ఆపోజిట్ ఎంత ఉంది, √3 ఉంది. 2 పార్ట్స్ 90కి ఆపోజిట్ ఎంత ఉంటే 60 degrees ఆపోజిట్ గా √3 పార్ట్స్ ఉండాలి. సో ఇక్కడ 90 degrees ఆపోజిట్ గా 1 పార్ట్ ఉంది. మనకేముంది ఇక్కడ 90 degrees ఆపోజిట్ గా 1 పార్ట్ ఉంది. 60 degrees ఆపోజిట్ గా ఎన్ని పార్ట్స్ రావాలి, ఇంటూ 2 చేసుకుంటే, దీన్ని బై 2 చేయి, దీన్ని కూడా బై 2 చేయి, ఎంత వచ్చింది, √3/2 వచ్చిందా? 60 degrees ఆపోజిట్ గా అంటే ఇది √3/2 అండ్ ఈ పార్ట్ కూడా √3/2. సో టోటల్ ఎంత సమ్ చేస్తే √3 వచ్చింది. అలా ఎవరికి ఎలా వస్తే అలా. ఆ √3/2 రెండు యాడ్ చేస్తే √3 వస్తుంది టోటల్. అది ఇది గుర్తుంటపోయినా పర్లేదు, ఇది అంతా జస్ట్ ఇది ఇలా 120 degrees ఉంటే ఇలా 1:1:√3 అని గుర్తుంచుకోండి ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితే. ఓకే, ఇది క్లియర్ చేస్తున్నా, పైన ఉన్న ప్రాబ్లం చేయండి, ఇది సాల్వ్ చేసి చెప్పండి. PQR is a triangle. S and T are the midpoints of sides PQ and PR. PQR triangle, midpoints అని ఇచ్చాడు S, T. Which of the following is true అని అడిగారు, midpoints అని ఇచ్చారు. చూడండి, ట్రయాంగిల్ PST సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అంట, అవుతుందా? హర్ష అలా ట్రూ, మిగతా వాళ్ళు ఇది మనం చెప్పుకున్న థియరమే కదా, ఇది థియరంలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇవే కదా. ఇది మిడ్ పాయింట్ థియరంలో చూసుకుంటే ఈ రెండు ప్యారలల్ అయితే ఇంక సిమిలర్ అవుతాయి రెండు. సో PST అనేది PQR సిమిలర్ అవుతుంది అండ్ ST అనేది హాఫ్ ఆఫ్ QR ఉంటుంది. థియరస్ థియరం మొత్తం ఈ క్వశ్చన్ అంతే, ఆల్ ఆర్ ట్రూ. ఇది డైరెక్ట్ థియరం నుంచి ఇచ్చారు ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC, AB equal to 12, BC equal to 18 and AC equal to 15 అంట. The medians AX, BY intersect sides BC and AC at X and Y respectively if AX and BX intersect each other at O.
ఓ దగ్గర 2 మీట్ అయ్యాయి. సో ఇప్పుడు ఓఎక్స్ లెంత్ ఎంత అని అడిగారు. ఈ రెడ్ కలర్ లెంత్ ఎంత చెప్పండి. 1 మినిట్ టైం మీకు. గుర్తుపెట్టుకోండి ఏమని ఇచ్చారు, మీడియన్స్ అని ఇచ్చారు. మీడియన్స్ ఏ రేషియోలో డివైడ్ అవుతాయో చూడండి. రాకేష్ రాజు 4. మిగతా వాళ్ళు చేయలేదు ఇంకా. రాకేష్ రాజు ఒకసారి చెక్ చేయండి. 4 అది లెంత్, అది 4 అయితే టోటల్ ఏఎక్స్ లెంత్ అనేది ఎంత అవుతుంది? 2:1 రేషియో కదా, ఏఓ అండ్ ఓఎక్స్. మీకు ఓఎక్స్ 4 వస్తే ఏఎక్స్ అనేది 12 అవుతుంది. ఆ మీడియన్ సైడ్ ఈక్వల్ లెంత్స్ ఉండవు కదా. సో 4 రాంగ్ ఆన్సర్. మీకు రూట్స్లో వస్తే రూట్స్లోనే డైరెక్ట్గా చెప్పండి, సింప్లిఫై చేయగలరు. వన్ బై 6 into root r 414 sir. ఓకే చూడండి, సాల్వ్ చేస్తా. అలానే వస్తుంది, రూట్స్లో వస్తుంది. మీరు కరెక్ట్గా చేస్తున్నారు లేదో చూడండి. నేను ఏం థీరం వాడుతున్నానంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ మీడియన్ స్క్వేర్ ఈజ్ ప్లస్ ఏదో ఒక లెంత్ బిఎక్స్ కానీ ఎక్స్క్యూ కానీ ఎక్స్సి కానీ. ఈ థీరం మీకు చెప్పే కదా. సో వాల్యూస్ అన్ని డైరెక్ట్గా వేస్తున్నా. ఏబీ అంటే 12, సో 144 ప్లస్ ఏసీ వాల్యూ ఎంత 15 అంటే 225 ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం, తెలియదు కాబట్టి. బిఎక్స్ వాల్యూ ఎంత, ఇది మీడియన్ కాబట్టి 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. సో 18 అయితే ఇది ఎంత అవుతుంది, బిఎక్స్ 9. 9 స్క్వేర్ 81. దీనికి 225 యాడ్ చేస్తే ఎంత 9 6 360. 369/2 minus 81 equal to x square. 369 minus 162 ఎంత? 162 ఎందుకు వేసా అంటే 81 into 2 వేసా, 7207 వస్తుంది. ఇది వాల్యూ ఆఫ్ ఎక్స్. 207 అంటే 23 into 9 కదా. ఇది మీకు వాల్యూ ఆఫ్ ఎక్స్.
అంటే ఏఎక్స్ వాల్యూ √23 ఇంటూ 3/2 వస్తుంది. మనకు కావాల్సింది ఓఎక్స్. ఓఎక్స్ అనేది ఎంత ఉంటుంది? ఇది టోటల్ 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. సో 1/3 పార్ట్స్ ఆఫ్ ఏఎక్స్. దీనికి 1/3 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? √23/2 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ డైరెక్ట్ మీడియన్ ఫామ్ లో ఉండదా సార్? మీడియం ఫార్ములా వేసిన ఇదే వస్తుంది, ఏదైనా ఒకటే. అదేముంది, 1/2 ఇంటూ హోల్ స్క్వేర్ ప్లస్ అది 2 ఇంటూ బి స్క్వేర్. కదా. అది వేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ డౌట్ ఉందా ఎవరికైనా? ఆన్సర్ √23/2. క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా పర్లేదు, చూడండి, ఆన్సర్ వస్తే సరిపోతుంది. అదే మెథడ్ ఎలా చేయాలని తెలిసింది కదా. అందరికీ అర్థమైందా? డౌట్ ఉందా ఎవరికైనా? ఇంకా నెక్స్ట్ వన్, ఇది చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, PX bisects QR. PQR సార్ మ్యూట్. రాకేష్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చేయకూడదా పైథాగరస్ అప్లై చేసి? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కదా, ఎక్కడ ఇవ్వలేదు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. అది మీడియన్స్ కదా అవన్నీ. మీడియన్ ఫామ్ లో చెప్పారు కదా 1/2 రూట్ ఓవర్, అది వేస్తే వస్తుందా? అది వేసినా వస్తుంది. అది వేసినా మీరు ఏఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. 1/2 ఇంటూ √2/2 అంటే 1/2 రూట్ ఓవర్ 414 వస్తుంది సార్. నీకు అది సార్ కూడా అది సాల్వ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు 414 ఉంది కదా, అదేంటది? 207 ఇంటూ 2 కదా. నాకేమొచ్చిందంటే 207 సంథింగ్ √2 ఏదో వచ్చింది, ఇలా వచ్చింది నాకు వాల్యూ. దీని నుంచి నువ్వు 2 కామన్ 2 ఇంటూ 207/6 వచ్చినట్టుంది నీకు. నీకు వచ్చింది కరెక్ట్ ఆన్సరే, నువ్వు ఇంకా సింప్లిఫై చేసుకుంటే అదే వస్తుంది. ఓకేనా? నువ్వు మీడియన్, నీకు వచ్చింది కరెక్టే. మీడియన్ వస్తే నీకు దాని తర్వాత ఏం రావాలంటే 1/3 ఇంటూ చేయాలి, ఎందుకంటే అది 2:1 లో డివైడ్ అవుతుంది కాబట్టి. అది అర్థమైతే చాలు. ఓకేనా? అండ్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, PX bisects QR. బైసెక్ట్స్ అన్నాడంటే 2 ఈక్వల్ హార్ట్స్గా డివైడ్ చేస్తుంది PX. అండ్ PX ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ P. ఇది చూడండి, ఇది ఏమవుతుంది? మీడియన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ యాంగులర్ బైసెక్టర్. మీడియన్ యాంగులర్ బైసెక్టర్ ఎప్పుడు అవుతాయి? ఈ టూ లెన్స్ ఈక్వల్ అవుతాయి, అప్పుడే ఆ లైన్ అనేది సేమ్ అవుతుంది. ఇప్పుడు ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని మనం అర్థం చేసుకోవాలి అలా. సో PQ 12 ఇచ్చాడు, ఆటోమేటిక్గా PR ఇవ్వలేదు లెంత్, అంటే మనం అర్థం చేసుకొని ఇది కూడా సేమ్ ఉంటుందని 12 వేసుకోవాలి. అండ్ QX ఎంత ఇచ్చారు? 3. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR? PQR ఎంత అని అడిగారు. ఐసోసెలిస్ ట్రయాంగిల్లోన యాంగులర్ బైసెక్టర్ అండ్ మీడియన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇది ఇంకా ఆల్టిట్యూడ్ కూడా ఇదే లైన్ అవుతుంది. సో ఇది పర్పెండిక్యులర్ టు బేస్ అవుతుంది ఈ లైన్. సో ఇప్పుడు ఏరియా కనుక్కోండి సింపుల్గా. ఫస్ట్ పైథాగరస్ థియరం వేసి హైట్ కనుక్కోండి, PX లెంత్. నెక్స్ట్ మీకు హైట్ ఉంది, బేస్ ఉంది.
ఏరియా వస్తుంది. ట్వంటీ 7/2 ఉంది రూట్ సార్. చేస్తున్నారా మీరు? నేను చేసింది చూస్తున్నారా? ఇది మీకు ఏరియా వస్తుంది. ఇక్కడ మీకు ఎక్కడ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని ఇవ్వడు, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటారంటే పిఎక్స్ బైసెక్ట్స్ క్యూఆర్ అండ్ పిఎక్స్ ఇస్ యాంగులర్ బైసెక్టర్. ఒకే లైన్ అది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, మీడియన్ కూడా అవుతుంది. సో అప్పుడు అది ఏం ట్రయాంగిల్ అవుతుంది అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్లోనే అది పాసిబుల్ అవుతుంది. మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ లైన్. సారీ, బేస్ 6. ఎస్ హారిక. ఎయిటీన్ వస్తుంది అనుకుంటా. (9√15) వస్తుంది ఏరియా. బేస్ 3 + 3 6. నేను 9 వేసా. ఎవరైనా అర్థం కాలేదు అని అడిగితే నేను చెప్తాను, లేకపోతే అలా ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్తా, చేపిస్తూ వెళ్తా. నెక్స్ట్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ ఫిగర్ ఇవ్వలేదు కదా, నేను డ్రా చేస్తా చూడండి, మిస్ అయింది. ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇన్ ద గివెన్ ఇలా ఇచ్చారు మనకి క్వశ్చన్లో. పీటీ ఈస్ టు టీఎస్ ఈస్ టు ఎస్ఆర్. ఇది 2:1:1 రేషియోలో ఉన్నాయంట. అండ్ ఎస్యు ఈస్ ప్యారలల్ టు టీక్యూ. ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఆర్యు వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చారు. అండ్ ఆర్ఎస్ ఈజ్ 8 అంట, ఇది 8. ఎస్యు ఈజ్ 6, ఇది 6. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీక్యూ? దీని లెంత్. 2 minutes టైం ఇస్తున్నాను, ట్రై చేయండి, సాల్వ్ చేయండి.
పీక్యూ అడిగా నవీన్. 12 కాదనుకో, 12 కాదు. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? చిన్న హింట్ ఇస్తా చూడండి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఎస్యూఆర్. అది చూస్తే మీకు ఏమైనా ట్రిప్లెట్ గుర్తు వస్తుందా? త్రీ ఫోర్ ఫైవ్ ట్రిప్లెట్, దానికి ఇంటూ టూ చేయండి అండి. 6 8 10. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఎస్ దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయండి. ఎస్యూ ప్యారలల్ అన్నారు. నెక్స్ట్ తేల్స్ థీరం అప్లై చేయండి. తర్వాత రేషియోస్ ఇచ్చారు. నవీన్ ఫోన్. సో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం తెలుసుకున్నాం. 6 8 10 ఇచ్చారు కాబట్టి అదొక ట్రిప్లెట్ కాబట్టి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఎస్ దగ్గర ఉంది. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి టిఎస్ అనేది ట్రాన్స్వర్స్ లైన్ అయితే అది 90 డిగ్రీస్ అయితే ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుందా? అండ్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, టిక్యూఆర్, ఇందులో ఎస్యు, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా. సో తేల్స్ థీరం ప్రకారం ఏమవుతుంది? ఇది 90 డిగ్రీస్. సో ఈ యాంగిల్ కామన్, ఈ యాంగిల్ కూడా కామన్ అవుతుంది, సేమ్ వస్తుంది. సో సిమిలర్గా ఉన్నాయి అండ్ ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు తేల్స్ థీరం ప్రకారం కాదు, మిడ్ పాయింట్ థీరం ప్రకారం ఏమవుతుంది? అండ్ రేషియో కూడా సేమ్ ఉన్నది కాబట్టి మిడ్ పాయింట్ థీరం అప్లై చేస్తున్నా. ఎస్యూలు అంతా ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ టీక్యూ. ఈ టీక్యూలో సగం ఉంటుంది కదా ఎస్క్యూ. మన ఎస్యూలు అంతా ఇచ్చేసారు 6 అని. సో హాఫ్ ఆఫ్ టీక్యూ కాబట్టి టీక్యూ లెంత్ ఎంత అవుతుంది? 12 వస్తుంది. ఈ 6 ఇచ్చారు కాబట్టి డబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 1:1 రేషియోలో ఉన్నాయిగా ఈ రెండు. ఇది 1:1 కాబట్టి మనకి ఇక్కడ ఎస్ఆర్ లెంత్ 8 ఇచ్చారు. సో ఇది 1 కాబట్టి ఇక్కడ కూడా ఎంత రావాలి? ఇది టిఎస్ కూడా 8 అవ్వాలి. అండ్ ఈ రెండు 1:2 రేషియోలో ఉన్నాయి. టిఎస్ పార్ట్ అనేది 8 అయితే ఇది 2 పార్ట్స్ ఉంటుంది ఇక్కడ, అంటే 16 అవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్ అయితే ఇది కూడా రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుందా? పిటిక్యూ ట్రయాంగిల్లో ఇప్పుడు చూడండి 16 నుండి 12 ఉంది. ఇది ఇంకో ట్రిప్లెట్ అవుతుంది. 4 అరేంజ్ చేసి రాస్తా.
ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 16 12 ఉంది. ఇంకో సైడ్ ఏమవుతుంది? 5 20 3 4 ఇంకో ట్రిప్లెట్ 5. ఇక్కడ 4తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఇది 3 4 5 ట్రిప్లెట్. ఈ లెంత్ అనేది ఇది పీక్యూ లెంత్. సో ఇది 20 దీని లెంత్. అది ఆన్సర్. మీకు ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం అవ్వాలి. దాని తర్వాత థేల్స్ థీరం, మిడ్ పాయింట్ థీరం అప్లై చేస్తారు. అర్థమైంది అందరికి? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వన్. Triangle ABC is triangle. ABC is triangle. AB length 10, BC 16 అంట. AD 8 and is perpendicular to BC. ఇది 8 ఉంది. What is the length of side AD? AC 8 అయి ఉంటుంది. ఈ క్వశ్చన్ క్లారిటీ లేదు, తప్పించారు, ఇది వదిలేండి. ఇది చేయండి. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 12 సెంటీమీటర్స్ అంట. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఈజ్ డ్రాన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ టాంజెంట్ స్క్వేర్ విచ్ కెన్ బి డ్రాన్ ఇన్సైడ్ ఇట్? టాంజెంట్ స్క్వేర్ అంటే ఏం లేదు. దీంట్లో స్క్వేర్ ఉంది. టాంజెంట్ స్క్వేర్ అంటే జస్ట్ ఒక స్క్వేర్ యొక్క సైడ్ ఒక బేస్ మీద ఉందన్న. దీని సైడ్ ఏ అనుకుందాం. ఏరియా ఆఫ్ ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎవరైనా చెప్పగలరా? ఎంత అవుతుంది? 81 సార్. 81. ఎలాగా? ఎవరు చెప్పింది 81? సాయి కృష్ణ. సాయి కృష్ణ 81 రాంగ్. ఇది కొంచెం పెద్దది వస్తుంది, నేను చెప్తాను చూడండి. స్క్వేర్ సైడ్ ఏ ఉంటుంది కదా, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి స్క్వేర్లో ఇది కూడా ఏ. సో మనం ఈ పార్ట్ లెంత్ ఎంత ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. టోటల్ ఎంత మనకి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి టోటల్ 12 ఉంటుంది. సో ఈ పార్ట్ ఎంత అవుతుంది? 12 మైనస్ A/2 అవుతుందా లేదా? 12 నుంచి ఏ తీస్తే ఇలాంటి 2 పార్ట్స్ మిగిలిపోయాయి, ఎక్కడ. దాన్ని బై 2 చేస్తే ఇందులో హాఫ్ పార్ట్. సో ఈ లెంత్ అనేది మనకి ఎంత వచ్చింది? 12 మైనస్ A/2 వచ్చింది. ఇది ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? ఈ సైడ్ కూడా ఏ ఉంటుంది. ఇది ఏ. ఇక్కడ ఏమైంది? 12 మైనస్ A/2 అంటే 6 మైనస్ A/2. ఇప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఇది గుర్తుందా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees, 60 degrees,
90 degrees ఉంటే రేషియోస్ ఎలా అవుతాయి అని చెప్పాను. 30 degrees ఆపోజిట్ ఉండేది 1 యూనిట్ అయితే 90 degreesకి 2 యూనిట్స్ ఉంటాయంట ఆపోజిట్. 60 degrees ఆపోజిట్ √3 ఉంటుంది. అండ్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్? 60 degrees ఉంటుంది. ఇలాంటి చోట ఉపయోగపడుతుంది ఇలాంటివి. లేకపోతే ఇప్పుడు యాంగిల్ మీకు 60 degrees ఉంటుంది అని తెలుసు కాబట్టి sin 60 వేయండి. sin 60 వాల్యూ ఎంత? లేకపోతే tan 60 వేయండి ఈజీగా. మనకు ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు. tan 60 వాల్యూ ఎంత? 2/√3. ట్రిగ్నోమెట్రీ అవ్వలేదు కానీ తెలిసిన వాళ్ళు చెప్పండి. బేసిక్ 10th క్లాస్ కాబట్టి. 2/√3. 1/√3. 1/√3నా? √3 కదా. cot 60 1/√3. tan 60 √3 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత? a అండ్ అడ్జసెంట్ది 6 - a/2. ఇక్కడ నుంచి మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు? ఏ వాల్యూ 2 + √3/2 వస్తుంది. సారీ ఇక్కడ మీకు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత వస్తుంది? 12√3/2 + √3. దీన్ని మీరు ఇప్పుడు కింద బేస్ ఏమో 2 + √3 ఉంది కదా. కింద మనకి ఈక్వల్ అవ్వాలంటే దీన్ని 2 - √3 తోని మల్టిప్లై చేస్తారనమాట. ఇది యాక్చువల్గా నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ సర్ట్స్ అండ్ ఇండిసెస్ అని ఉంటుంది ఒక టాపిక్. అది అయిపోయాక మీకు తెలుస్తుంది ఎందుకు దీంతో మల్టిప్లై చేస్తామని. అప్పుడు కింద మీకు ఇంటిజర్ వాల్యూ రావడానికి ఇలా మల్టిప్లై చేస్తాం. మీకు ఏ వాల్యూ ఒకటి వస్తే సరిపోద్ది ఇక్కడికి ఈ రోజు సమ్ వరకు. ఏ వాల్యూ ఎంత వచ్చాక దీన్ని స్క్వేర్ చేస్తే అదే ఏరియా. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అలా అంటే జస్ట్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మీకు 60 degrees అని తెలియాలి, 60 degrees ఉండాలని ఐడియా రావాలి. అంటే సైడ్ ఏ కాబట్టి అండ్ ఈ సైడ్ ఇక్కడ మిగిలిన చిన్న ఈ ట్రయాంగిల్లోన ఈ లెంత్ 12 - a/2 వస్తుందని ఐడియా రావాలంటే అది వస్తే అయిపోయినట్టు సమ్. ఏ వాల్యూ వస్తుంది అక్కడ నుంచి స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్ చేయండి. ఏ 12√3/2 + √3 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇదేనండి, మళ్ళీ అదే రిపీట్ అయింది. చూడండి ఈ క్వశ్చన్. PQR ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఇస్ 10 cm. వాల్యూ ఆఫ్ ఇన్ రేడియస్ వెంటనే చెప్పండి చూసి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏమో 10 cm. వాల్యూ ఆఫ్ ఇన్ రేడియస్, ఇన్ సర్కిల్ ఉంది, ఈ రేడియస్ వాల్యూ ఎంత? ఫైవ్ బై రూట్ 3 సార్. అంతే డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, a/2 √3 అని చెప్పాను కదా. ఇన్ రేడియస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి అలా లేదు సార్.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ ఏమవుతుంది? ఇది 10 అయితే √3/2 ఏ సార్. √3/2 ఏ. 3/2 ఏ అవుతుంది అంటే √3/2 ఇంటూ 10 5√3 వస్తుంది. 1/3 parts in radius. ఇది టోటల్ లెంత్ ఎంత ఉంటే 2:1 రేషియో డివైడ్ అవుతుంది. సో స్మాల్ ఆర్ వాల్యూ ఎంత? 1/3 ఇంటూ 5√3 5/√3 వస్తుంది ఇన్ రేడియస్. అదే సర్కమ్ రేడియస్ అయితే దీనికి ఇంటూ 2 10/√3 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ what is the area of the circumcircle of a triangle whose sides are 6, 8 and 10 centimeters respectively? ఏరియా ఆఫ్ సర్కమ్సర్కిల్ అంట. చెప్పండి వెంటనే. అది ఏ ట్రయాంగిల్ అవుతుంది? 6, 8, 10. 25/5 సార్. 25/5. 25 ఓకే 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 6, 8, 10 కాబట్టి మీ సర్కమ్ రేడియస్ ఎంత అవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 5 అవుతుంది. ఆర్ అనేది 5 వచ్చింది. ఇది సర్కమ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? 5r² కాబట్టి 5 ఇంటూ రేడియస్ 5 కాబట్టి 25. 25 అనేది ఏరియా ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ PQR is a right angle triangle in which PQ equal to QR. ఇది ఈక్వల్ అంట. అండ్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 20 centimeter, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PQR? చెప్పండి ఎంత? ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ 30 seconds లో చెప్పాలి. ఐసోసెలస్ రైట్ యాంగిల్ అవుతుందా? రెండు ఈక్వల్ కాబట్టి రేషియో ఏం చెప్పా? 1:1:√2. √2 వాల్యూ 20 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 20/√2 అంటే 10√2. సో ఈ సైడ్ 10√2 అవుతుంది, ఈ సైడ్ 10. అంతే. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో 10√2 90 degrees కాబట్టి ఇదే హైట్ అవుతుంది. హైట్ కూడా 10√2. √2 2 క్యాన్సిల్. √2 ఇంటూ √2 2 కదా. సో 100 10 ఇంటూ 10 100. 100 అనేది ఏరియా ఆఫ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ టూ మినిట్స్ టైం ఇస్తున్నా, ఇది చేయండి, చాలా బాగుంటుంది సమ్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇన్ ట్రయాంగిల్ STU, మధ్యలో ట్రయాంగిల్ STU కనిపిస్తుంది కదా, ఆ 3 లైన్స్ జాయిన్ అయ్యేది. అందులో ST వాల్యూ 8 అంట. ఇక్కడ రాద్దాం చిన్నగా. ST 8, TU 9, SU 12 అండ్ QU అనేది 24 అవుతుంది. టోటల్ 24 అని ఇచ్చారు QU, కానీ ఇక్కడ SU ఆల్రెడీ 12 ఉంది కదా, సో ఈ పార్ట్ 12 అవుతుంది. SR 32 అన్నారు,
బట్ ఇక్కడ ఆల్రెడీ ఎస్టీ 8 ఉంది కాబట్టి ఇది 24. అండ్ పీటీ అనేది 27 అంట. పీటీ 27, ఆల్రెడీ టీయు 9 ఉంది, సో పియు 18. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూయు? పిక్యూయు ఎలా ఉంది, దీని రేషియో అండ్ పిటిఆర్. ఈ 2 ట్రయాంగిల్స్ రేషియో చెప్పండి, ఏరియాస్ రేషియో. ఇది టైప్ 2 ప్రాబ్లం, అంటే ఇలాంటి ఇది ఐడియా రావడానికి కష్టమే, ఇది నేను చెప్తాను అలా వినండి. మీరు ట్రై చేస్తానండి, ఇప్పుడు మ్యూట్లో పెట్టండి, వినకండి. తర్వాత నేను రికార్డెడ్ క్లాస్లో వినుకోండి మీరు ట్రై చేసి. మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్ ఈ రేషియో అడిగాడు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఈ యాంగిల్ వస్తాయి, మనకు సైడ్స్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఇది తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ కూడా తెలుసు. ఈ 2 యాంగిల్స్ వస్తే నాకు ఏరియా వచ్చేస్తుంది, హాఫ్ ఏబి సైన్ థీటా. ఈ సైన్ థీటా అనే తెలియదు నాకు, ఏబి ఈ సైడ్స్ తెలుసు. సో నాకు ఏరియా రావాలంటే ఈ యాంగిల్ రావాలి, ఈ యాంగిల్ తెలియాలి. సో ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది రావాలంటే మనకి లోపల ఉన్న యాంగిల్స్ చూడండి, ఎల్లో కలర్తో ఇస్తా. ఈ యాంగిల్ కావాలి. లోపల చిన్న ట్రయాంగిల్ ఎస్యూటి మనకి సైడ్స్ ఎంత ఉన్నాయి, 12, 8, 9 ఉంది. నాకు ఇందులో ఈ యాంగిల్ కావాలనుకుంటున్నా కదా ఎల్లోవి. సో సైన్ రూల్ అప్లై చేస్తున్నా. 8/sin u ఈక్వల్ టు 12/sin t. ఆ రెండింటికి సైన్ రూల్ అప్లై చేశాను. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, sin t/sin u ఎంత, 12/8, 3/2 వచ్చింది. ఇది అలా పక్కన పెడదాం, sin t/sin u వాల్యూ వచ్చింది. నాకు ఇప్పుడు ఇది కావాలన్నా కదా ఈ ఏరియా. నేను ఎలా రాస్తానంటే అది హాఫ్ పియు, మీది మెయిన్ డయాగ్రామ్ ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి, పియు ఇంటూ క్యూయు ఇంటూ సైన్ యు. అది వేస్తే ఆ ఏరియా వచ్చినట్టేనా, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ మధ్యలో యాంగిల్, అది వేస్తే ఆ ఏరియా వస్తుంది గ్రీన్ కలర్ది. దీని రేషియో అండి, ఈ రెడ్ కలర్ ట్రయాంగిల్ రేషియో అడిగారు. ఈ రెడ్ కలర్ ఎలా రాస్తాను, బై హాఫ్ టిఆర్ ఇంటూ పిటి ఇంటూ సైన్ టి. సో మన దగ్గర ఇప్పుడు అన్ని లెన్స్ ఉన్నాయి, సైన్ యూ బై సైన్ టి వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సైన్ యూ ఇది లోపల యాంగిల్, ఇది బయట యాంగిల్ కదా సార్ అని అడగచ్చు మీరు. ఇది బయట యాంగిల్, ఇది యూ అనేది రెడ్ కలర్ది, ఈ ఎల్లో కలర్ రాసింది లోపల ఉన్న యాంగిల్. కాకపోతే ఈ సైన్ టీ అనేది లోపల ఉన్న మిగతా బయట యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ టీ అవుతుంది. 180 మైనస్ థీటా కూడా సైన్ థీటా అనే వాల్యూ. సో అది యూజ్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇది ఇక్కడ రాస్తున్నది హాఫ్ ఇంటూ పియు వాల్యూ ఎంత, ఇక్కడ అరెస్ట్ చేస్తా చూడండి.
పియు వాల్యూ 18 వచ్చింది మనకి. క్యూయు 12 + 12 24 బై హాఫ్ ఇంటూ టిఆర్ 24 పిటి 27 sin u by sin t వాల్యూ ఎంత? sin u by sin t 2/3 హాఫ్ క్యాన్సిల్ 24 క్యాన్సిల్ 9 2s 9 3s సో ఎంత వచ్చింది 4/9 4/9 అనేది ఆ 2 ట్రయాంగిల్స్ రేషియో. ఈ సమస్య ఎలా చేయాలి? ఇది టైప్ 2 లో ఇచ్చారు. అర్థమైంది అందరికి ఎలా చేశాను? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ వన్. ఇది చూడండి. G is the center of triangle XYZ. If XY is 11, YZ 14, XZ is 7. Find the value of GM. ఈ రెడ్ కలర్ లైన్ ఎంత? ఈ ఎక్సమ్ అనేది ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. ఇక్కడ మీడియన్ ఫార్ములా ఎంత డైరెక్ట్గా? హాఫ్ ఇంటూ √2 ఇంటూ 121 ప్లస్ 49 మైనస్ 14 స్క్వేర్ 196. 121 ప్లస్ 49 130 170 340. 340 నుంచి 196 చేయడం అంటే ఎంత? 144 వస్తుంది. 2 సార్. అంతే. టోటల్ హైట్ 6 వచ్చింది. ఇది ఎంత అవుతుంది? 1/3 ఆఫ్ టోటల్ హైట్ 2 వస్తుంది లెంత్ జిఎం. ఓకే గుడ్. ఇది చేసిన మోడలే కదా ఆల్రెడీ. ఇది ట్రై చేయండి. PQR is a triangle whose area is 180 centimeters. S is the point on QR such that PS is the angular bisector. The angular bisector anta. And Q angular bisector of QPR. Okay. PQ is to PR 2:3. Our length kaadu ratio 2:3. What is the area of triangle PSR? దీని ఏరియా ఎంత అని అడిగారు. ఈ ట్రయాంగిల్ ఎల్లో కలర్. టోటల్ ఏరియా ఇచ్చేసాడు మనకి 180 degrees 180 సెంటీమీటర్ స్క్వేర్. చెప్పగలరా ఎవరైనా? దీనికి 30 seconds ఈ ప్రాబ్లంకి, అందుకని ఎక్కువ చేయకూడదు. సార్ 72. 70
72 వస్తుంది. Hmm, 72 రాంగ్ సార్ 72 కాదు అదే 108 సార్. 36 into 3 108. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకి ఈ రెండు బేసిస్ తెలియాలి. ఎంత మనకి అది తెలియడానికి ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు? పీక్యూ అండ్ పిఆర్ఆర్ 2:3 రేషియోలో ఇచ్చారు. అండ్ ఇది యాంగులర్ బైసెక్టర్ అన్నారు. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏమవుతుంది? పీక్యూ బై పిఆర్ రేషియో ఈక్వల్ టు క్యూఎస్ బై ఎస్ఆర్ రేషియో ఈక్వల్ అవుతాయి కదా యాంగులర్ బైసెక్టర్ అయితే. సో ఇది కూడా 2:3 రేషియోలో ఉన్నాయి. బేసిస్ ఎప్పుడైనా ఏ రేషియోలో డివైడ్ అయితే ఏరియా కూడా అదే రేషియోలో ఉంటుంది. సో ఈ పార్ట్ ఏరియా 3 పార్ట్స్ ఉంటుంది. బై టోటల్ ఎంత? 5 పార్ట్స్ ఇంటూ 180. 36 into 3 108 centimeter square. ఎందుకంటే ఈ 2 triangles కి PQS కి అండ్ PSR కి వెర్టెక్స్ సేమే పిఏ ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ ఇలా వచ్చింది అనుకోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తే బేస్లే మారుతున్నాయి మనకి. 2 పార్ట్స్ ఒకటి 3 పార్ట్స్ ఒకటి, హైట్ కామన్ కదా. సో దిస్ ఏరియా రేషియో ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ బేసెస్. అందుకని ఏరియా కూడా 2:3 బేస్ రేషియోలో డివైడ్ అవుతుంది. టోటల్ 180 అనేది. And next one. In the given figure, PQ equal to PS PQ equal to PS equal to SR and QPS equal to 40 degrees. What is the value of QPR? 1 minute లో చెప్పాలి ఇది. QPS 40 degrees. QPR వాల్యూ ఎంత చెప్పండి? ఇది క్వశ్చన్. చూడండి ప్యారలల్గా ఫాస్ట్గా వెళ్ళి సాల్వ్ చేయండి. ఇది 40 degrees ఇచ్చారు. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కదా, ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి. 2 యాంగిల్స్ ఈక్వల్ అంటే ఒకటి 40, 180 నుంచి 40 తీసేయండి, రిమైనింగ్ ఎంత మిగిలింది? 170 అంటే 140 మిగులుతుంది. సో ఇది 70 degrees ఉంటుంది, ఇది 70 degrees ఉంటుంది. 75 సార్ ఆన్సర్. 75 ఆన్సర్. అది 70 వచ్చాక ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లోన ఇది ఏమవుతుంది? ఈ యాంగిల్ 110 లోపల ఉన్న ఈ 2 సమ్ అవుతుంది. 170 + 40 అంటే 110 degrees అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు? ఈ 2 ఇది కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్. ఆపోజిట్ వెర్టెక్స్ సేమ్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ ఆపోజిట్ వెర్టెక్స్ థీటా ఉంటాయి, ఇది కూడా థీటా ఉంటుంది. 110 degrees అయిపోయి 110 degrees తీసేయండి 180 నుంచి, ఎంత మిగిలింది? 70. ఈ 70 అనేది ఈ రెండు సమానంగా పంచుకుంటాయి. ఇది 35 degrees, ఇది 35. మీకు అడిగింది QPR.
క్యూపిఆర్ అంటే ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది 40 ప్లస్ 35 75 డిగ్రీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది చేయాలండి. In the given figure, AQ equal to 4√2, QC equal to 6√2. AB 20 ఇచ్చారు. If PQ is parallel to BC, what is the value of PB? ఇది చేయండి. టోటల్ లెంత్ 28 ఏబిది. ఇది 4√2, 6√2. ఇది ప్యారలల్ అని ఇచ్చాడు. ప్యారలల్ అని ఇస్తే మీకు వెంటనే ఏం గుర్తు రావాలి. మన థియరం ఉందిగా, థియరమ్ థియరం అప్లై చేసాను డైరెక్ట్గా. సో ఇది ఏ రేషియోలో ఉంటాయో ఈ టూ ఏక్యూ అండ్ క్యూసీ ఏ రేషియోలో ఉంటాయో అదే రేషియోలో ఏపీ అండ్ పీబీ రెండు కూడా ఆ టూ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. ఇదంతా √2 పోతే ఎంత వస్తుంది? 2/3 రేషియోలో ఉన్నట్టే కదా. 4/6 అంటే 2/3 రేషియోలో ఉన్నాయి. సో ఇది కూడా 2/3 రేషియోలో ఉండాలి. మనకు ఎంత అడిగారు? పీబీ వాల్యూ అడిగారు. టోటల్ లెంత్ 20 యూనిట్ 20 లెంత్ ఉంది, 20 సెంటీమీటర్స్. 3 యూనిట్స్ లెంత్ ఎంత? టోటల్ 5 యూనిట్స్. 5 యూనిట్స్ 20 అయితే 1 యూనిట్ ఎంత? 4 యూనిట్స్. 3 యూనిట్స్ 12. ఈ లెంత్ 12 సెంటీమీటర్స్ పీబీ. జస్ట్ తేల్చారా ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఇది చేయండి. ఈ క్వశ్చన్ అంతా అండర్స్టాండింగ్ ఏమిది. In the given figure, OX, OY and OZ are perpendicular bisectors of 3 sides of the triangle. అవి ఏమైనా డైరెక్ట్గా ఇచ్చేసారు అతను పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని. ఆ మూడు ఒక దగ్గర మీట్ అయ్యాయి ఓ అనే పాయింట్ దగ్గర. అండ్ క్యూపిఆర్ ఈ యాంగిల్ 65 డిగ్రీస్ అంట. పిక్యూఆర్ ఇది 60 డిగ్రీస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూఆర్ QOR and POR? ఈ రెడ్ యాంగిల్ గ్రీన్ యాంగిల్ రెండు సమ్ చేస్తే ఎంత అని అడుగుతున్నారు. ఎలా చేస్తారు దీన్ని? 90 plus half of the క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు కరెక్ట్గా చూడండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ 3 సైడ్స్ అన్నారు. XO, OZ అండ్ OY. సో ఓ అనే పాయింట్ ఏమవుతుంది బేసికల్గా? ఆర్థో సెంటర్ అవుతుందా? ఆర్థో సెంటర్ అంటే ఏంటది? ఆల్టిట్యూడ్స్ మీట్ అయితే ఆర్థో సెంటర్. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి సైడ్ కి పెర్పెండిక్యులర్ లైన్ ఉంటే అది ఆర్థో సెంటర్. అదే ఇలా వచ్చిన వాటికి అన్ని లైన్స్ జాయిన్ అయితే వచ్చే సెంటర్ ఆర్థో సెంటర్. కానీ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, జస్ట్ సైడ్ ని 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. ఇలా వచ్చినవన్నీ మీట్ అయ్యేది ఏమని చెప్పా? సర్కమ్ సెంటర్ అని చెప్పా కదా. సో మన క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఓ అనేది సర్కమ్ సెంటర్ అని ఇవ్వకుండా ఏమి ఇచ్చాడంటే 3 లైన్స్ 3 పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని ఇచ్చాడు. సో ఓ అనేది సర్కమ్ సెంటర్ అని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఓ సర్కమ్ సెంటర్ అంటే సర్కమ్ సర్కిల్ వస్తుంది కదా. అలా మనకి యాంగిల్ పి ఇచ్చాడు 65. సో సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అవుతుంది?
డబుల్ అవుతుంది కదా, 130 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా అనిపిస్తుంది కదా క్వశ్చన్. యాంగిల్కి 60 ఇచ్చాడు, ఇది 60 ఇచ్చాడు. సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 60 కాబట్టి ఇది 120 అవుతుంది. ఆ రెండు సమ్ చేస్తే 250 డిగ్రీస్ ఆన్సర్. అడిగేది ఏం ఉండదు, అదే అడగగలడు. ఆ సర్కమ్ సెంటర్, ఆ వెర్టెక్స్ దగ్గర ఒకటి ఇస్తే సర్కమ్ సెంటర్, కాకపోతే సర్కమ్ సెంటర్ అని డైరెక్ట్గా ఇవ్వకుండా దానికి ఇలా ఇస్తాడు, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలంటే. నెక్స్ట్ వన్, అండ్ ఈ ఫిగర్ దీనిది కాదు, ఇది నెక్స్ట్ సమ్ ఫిగర్. ఇది చూడండి ఈ సమ్. ఇన్ ట్రయాంగిల్ PQR is 90 degrees. PQR 90 degrees, Q దగ్గర 90 degrees ఉంది. PQ ఏమో 10, PR 26. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్ రేడియస్? రేడియస్ అంతా అడిగారు, చెప్పండి. 10, 26. దాన్ని సింప్లిఫై చేసి అది అసలు ఏ ట్రిప్లెట్ చెప్పండి. 13 సార్. రేడియస్ 13. ఓకే, మిగతా వాళ్ళు వచ్చింది అందరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే 10, 26 ఇచ్చారు కదా, బై టూ చేసుకోండి. 5, 13. ట్రిప్లెట్ ఏమవుతుంది? 12, 5, 13 అవుతుంది. యాక్చువల్ వాల్యూ ఇంటూ 2 అయ్యాయి కదా అన్ని, సో ఈ వాల్యూ 24 వస్తుంది. ఈ బేస్ వాల్యూ 24 అవుతుంది. ఇన్ రేడియస్ ఫార్ములా డైరెక్ట్గా చెప్పాయి, ఇలా 3 సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే 10 + 24 - హైపోటెన్యూస్ బై 2. 34 - 26, 8/2. 4 వస్తుంది ఇన్ రేడియస్. ఎవరు చెప్పారు? 34 చెప్పారా? లేదు సార్. 13 రాదు. 13 అనేది సర్కమ్ రేడియస్. ఓకే ఓకే సార్. ఇన్ రేడియస్ అడిగాను నేను. ఇన్ రేడియస్ ఫార్ములా చెప్పాను, గుర్తుందా? బుక్లో ఉంటే చూడండి. ఎస్ సార్. 2 పర్పెండిక్యులర్ సైడ్స్ ని యాడ్ చేసి హైపోటెన్యూస్ రిమూవ్ చేసి బై 2 చేస్తే సర్కమ్ రేడియస్ వస్తుంది. P + B - హైపోటెన్యూస్ బై 2 అని చెప్పుకుంటాం. ఇది ఫార్ములా ఇంపార్టెంట్. అండ్ ఇది ఫస్ట్ మీకు ట్రిప్లెట్ గుర్తు రావాలి, లేకపోతే ట్రిప్లెట్ గుర్తు రాకపోతే 26² = 10² + x² చేస్తే మీకు x వాల్యూ వస్తుంది, 24 వస్తుంది. పైథాగరస్ థీరం వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ in a triangle PQR, PX, QY and RZ are altitudes intersecting at O. ఓకే, ఇది క్వశ్చన్ కాదైతే. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఈ క్వశ్చన్ నేను క్వశ్చన్ రాలేదు, నేను మీకు వాల్యూస్ చెప్తా, నేను అడిగిన వాల్యూ చెప్పండి. ఈ ఫిగర్ ఇస్తారు మీకు ఎగ్జామ్లో ఇచ్చేసి QR/XY రేషియో 14/9. PY ఏమో 18. PQ వాల్యూ ఎంత చెప్పండి ఈ ఫిగర్ యూస్ చేసి.
మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి ఎక్కడైనా ఈ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేస్తే చూడండి PQR ఉంది కదా, ఇది 75 degrees ఉంది. ఒక లైన్ ర్యాండమ్గా ఇలా గీశారు, ఇది 105 degrees అని ఇచ్చారు. ఇది 105 అయితే ఇది ఎంత అవుతుంది ఏ యాంగిల్? ఇది 75 అవుతుందిగా, టోటల్ 180 degrees కాబట్టి ఇది 45. ఇది కామన్ యాంగిల్ P. ఇది P, ఇక్కడేమో 75 ఉంది, ఇక్కడ ఎంత అవ్వాలి? రిమైనింగ్ 60 degrees అవ్వాలి. చూడండి ఇప్పుడు పైన చిన్న ట్రయాంగిల్, కింద ట్రయాంగిల్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం చెప్పాను? ఏ అని రూల్ చెప్పాను. ఇక్కడ 3 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి, సైజ్తో మనకు సంబంధం లేదు. సో కరెక్ట్గా రాయాలంటే P, దాని తర్వాత 75 degrees చేస్తున్న యాంగిల్ ఏది? YX ఈజ్ సిమిలర్ టు PQR. ఈ ప్రపోర్షన్లో సిమిలర్ ఈ రెండు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? QR/XY ఈక్వల్ టు 14 ఇచ్చారు. PY వాల్యూ 18 ఇచ్చారు. PQ అడిగారు. ఫస్ట్ 2 వాల్యూ 18 ఇచ్చారు, ఫస్ట్ 2నే అడిగారు PQ. సో ఏమొస్తుంది ఇక్కడ? PY/PQ ఈక్వల్ టు XY/QR. XY/QR వాల్యూ 9/14. PY వాల్యూ మనకు వచ్చేది 18 ఇచ్చారు, బై PQ ఈక్వల్ టు 9/14. 9 1s 9 2s. PQ వాల్యూ 14 × 2 28 వస్తుంది. నేను అడిగింది PQ అదే, ఇది 28. అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని మీకు అర్థం అవ్వాలంటే దాని తర్వాత రేషియోస్ చేసుకుంటారు, ఆల్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ సింపుల్ వన్, ఇది చేయండి బాగుంటుంది. PQRS ఇది స్క్వేర్, ఇది డయాగ్నల్ ఉంది, ర్యాండమ్గా ఓకే ఒక లైన్ రాసేసారు. PQO అంట 60 degrees అంట, 60 degreesతో లైన్ రాసేసారు. ఈ సైడ్ స్క్వేర్ 8 centimeters, ఏరియా ఆఫ్ POQ. దాని ఏరియా ఎంతో చెప్పండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏరియా? ఇది స్క్వేర్ కదా, స్క్వేర్లో డయాగ్నల్ ఎంత యాంగిల్ చేస్తుంది సైడ్తో? 45 degrees. సో ఇది 45 degrees అని మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ ట్రయాంగిల్ 105 కాబట్టి 75 degrees వస్తుంది. ఇప్పుడు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏదైతే మీకు sin75 వాల్యూ తెలిసి ఉండాలి, sin75 తెలిసి ఉండాలి. ఇది తెలియదని రూల్ లేదు కాబట్టి ఇది తెలియకపోయినా చేయొచ్చాం. ఓన్లీ PQR అబ్జర్వ్ చేయండి, PQR ట్రయాంగిల్
ఒక యాంగిల్ ర్యాండమ్గా గీసారు, ఈ 60 degrees అన్నారు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, క్యూఆర్కి మధ్యలో ఈ 2 లైన్ చేసేది 30 degrees అవుతుంది. సో ఇవి 2 ట్రయాంగిల్స్ అయితే ఇవి ఏ రేషియోలో డివైడ్ అవుతాయి? ఇది ఓ కదా, PQO అండ్ ROQ ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఏ రేషియోలో డివైడ్ అవుతాయి అంటే చూడండి చెప్తా, 1/2 ఇంటూ PQ ఇంటూ QO ఇంటూ సైన్ 60. బై సిమిలర్గా కింద కూడా ఏమొస్తుంది, 1/2 ఇంటూ QR ప్లస్ ఇంటూ OQ క్యాన్సిల్ అవుతుంది, QR కూడా క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇది స్క్వేర్ కాబట్టి 2 సైడ్స్ సేమ్, ఇంటూ సైన్ థీటా వస్తాయా, హాఫ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ రేషియో ఎలా అవుతుంది, రేషియో సైన్ 60 బై సైన్ 30 √3/2, ఇదేమో 1/2, 2 క్యాన్సిల్ అయితే మీకు ఓవరాల్గా ఏమొచ్చిందంటే ఇలా ఉన్నది కదా, ఈ పార్ట్ ఏమో √3, ఈ పార్ట్ ఏమో 1, ఇలా వచ్చింది మీకు డివైడ్ అయింది. ఆ టూ ఏరియాస్ యొక్క రేషియో √3 అండ్ 1 అని తెలిసింది. ఇది అండి ఇది. మీకు sin 75 వాల్యూ తెలిసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ సైన్ రూల్ అప్లై చేసుకొని మీకు వచ్చేస్తుంది వాల్యూ. సో మీకు ఈ స్క్వేర్ ఏరియా ఎంతో తెలిసిపోతుంది కదా, సైడ్ ఎంత ఇచ్చారు, 8 ఇచ్చారు, స్క్వేర్ ఏరియా ఎంత అవుతుంది, 64 అవుతుంది. ఓన్లీ పై ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది, హాఫ్ ఆఫ్ ది స్క్వేర్ ఏరియా, సో 32. ఇప్పుడు 32ని √3 అండ్ 1 పార్ట్స్గా డివైడ్ చేయండి. మనకి ఏం అడిగారు, ఈ పైన √3 పార్ట్ ఎంత అని అడిగారు. సో √3/√3 + 1 టోటల్ పార్ట్ ఇంటూ 32, ఇది ఫైనల్ ఆన్సర్. 32 into √3/√3 + 1 is the area of this triangle POQ. అర్థమైందా? నేను మ్యూట్లో కూడా చెప్పాను మొత్తం. లేదు సార్ చెప్పు. ఓకే. నెక్స్ట్ వన్. In right angle triangle BAC, A 90 degrees, ACB ఏమో 60 degrees అంట. What is the ratio of circumradius to the triangle, circumradius of the triangle to the side AB? దీనిది అండ్ circumradius అంటే హాఫ్ ఆఫ్ దిస్ ఉంటుంది కదా, దాని రేషియో అడిగారు. ఇది ఎలా చేస్తారు సింపుల్గా, మీకు ఈరోజు క్లాస్ స్టార్టింగ్ చెప్పారు కదా, 60 degrees ఆపోజిట్ ఉండేది ఏమవుతుంది, 90 degrees 60 ఉంటే ఇక్కడ ఆపోజిట్గా 30 degrees ఉంటుంది. 1:√3 సార్. 1:√3, ఇక్కడేమో 2 ఉంటుంది. సో ఇందులో హాఫ్ ఎంత, ఈ వాల్యూ 1, ఆన్సర్ 1. ఇదేమో √3. మనకి రేషియో ఏమి అడిగారు, సర్కమ్రేడియస్ టు సైడ్ ఏబి అడిగారు, అంటే 1:√3. సర్కమ్రేడియస్ 1, సైడ్ ఏమో √3 అవుతుంది. ఆన్సర్ 1:√3. 1:3 సార్. అర్థమైంది కదా. లాస్ట్ 2 సమ్స్ అనేది చేసేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, triangle ABC is similar to PQR. ABC similar to PQR.
ఏబి 3 అయితే పీక్యూ ఏమో 2 అంట. ఏబి ఇస్ టు ఏసీ 2:3 కదా. ఓకే, ఏబి 2 అయితే పీక్యూ అనేది 3 అవుతుంది వాల్యూ. ఏడి ఇస్ ద మీడియన్. ఓకే, ఇది మీడియన్ టు సైడ్ బీసీ అండ్ పిఎస్ ఇస్ ద మీడియన్ టు క్యూఆర్. బీడీ ఇస్ టు క్యూఎస్ అడిగారు. చెప్పండి ఎంత అవుతుంది? రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ లో పెద్దది రాసాం కదా, సైడ్స్ బై పీక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఇలా రాసాం కదా పెద్దది. ఓన్లీ ఏరియాసే అండర్ రూట్ ఏరియా ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ వస్తాయి. మిగతా అన్నీ సేమే కదా. సో బీడీ బై క్యూఎస్ ఏమవుతుంది? బీడీ బై క్యూఎస్ స్క్వేర్ అడిగారు. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చి 2 రేషియోస్ ఇచ్చారంటే వాటి సైడ్స్ ఎప్పుడు కూడా సేమే ఉంటాయి. సో బీడీ బై క్యూఎస్ కూడా సేమే ఉంటాయి. ఈ లెంత్ ఇది 2 అయితే ఇది కూడా 3 అవుతుంది. సో 2/3 మనకి స్క్వేర్ అడిగారు కాబట్టి 4/9 అవుతుంది ఆన్సర్. అండ్ లాస్ట్ వన్, ఇది లాస్ట్. ఇది చేయండి. ట్రయాంగిల్స్ ఆల్మోస్ట్ చేసినట్టే మనం. ఏబిసి ట్రయాంగిల్ ఏబి is 5 centimeters, AC is √41, BC 8, AD is perpendicular line anta. Area of triangle ABD. దాని ఏరియా చెప్పండి. 1 minute టైం చేయండి. సార్ 6 హర్ష, గుడ్. 6 ఆన్సర్, నైస్. ఇవి 2 మెథడ్స్ లో చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఒకటి మీకు ట్రిప్లెట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు, కాకపోతే రెండు సెట్ అవ్వాలి. సెట్ అయ్యేటట్టు మీరు డివైడ్ చేయగలిగితే ఓకే, లేకపోతే బీడీ వాల్యూ అండ్ డీసీ వాల్యూ కనుక్కోవాలి ఇండివిజువల్ గా. మీకు ఇలాంటి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు ట్రిప్లెట్స్ ఐడియా వచ్చేస్తాయి, ఎలా ఎలా డివైడ్ చేయాలో అని. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి చెప్తా. ఇది ఫస్ట్ మనం ట్రిప్లెట్స్ చేయలేము అనుకుందాం. ఇలా చేద్దాం. ఇది 5 ఉంది, ఇది √41 ఉంది, ఇది కామన్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందిగా. సో ఇది 8 అన్నారు కాబట్టి ఈ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా. అండ్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? 8 - x. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది h² + x² = 25. అండ్ ఈ వేరే ట్రయాంగిల్లోన h² + 8 - x² = 41. √41 స్క్వేర్ కాబట్టి 41 వేస్తున్నా. సో ఇప్పుడు h² ఎలిమినేట్ చేసాను డైరెక్ట్గా. h² రాసుకోండి, 25 - x². ఇక్కడ ఎలా రాయొచ్చు? 41 - 8 - x². ఇది మీరు సాల్వ్ చేసుకుంటే x² డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. x² క్యాన్సిల్ అయిపోయి x లో వస్తాయి వాల్యూ. సో x వాల్యూ ఎంత వస్తుంది అంటే మీకు 3 వస్తుంది అనుకుంటా. ఎస్ 3. అది మీరు తర్వాత సాల్వ్ చేయండి. మీకు ప్రూఫ్కి 3 వేసి చూపిస్తున్నా. 25 - 9 ఎంత అవుతుంది? 3 వేస్తే 16 = 41 - 8 - 3 5. 5² 25. 41 - 25 16. 16 = 16 వచ్చింది కదా. యాక్చువల్గా మీరు సాల్వ్ చేయండి,
నేను మీకు 3 అని ప్రూవ్ చేస్తున్నా. సో ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. ఇది 3, ఇది ఎంత అవుతుంది? రిమైనింగ్ 5 అవుతుంది. సో మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగారు. ఇది హైపోటెన్యూస్ కాబట్టి 5 అనేది ఇక్కడ ఏమవుతుంది? ఈ ట్రిప్లెట్ మీకు ఐడియా వస్తుంది 3, 4, 5 అని. సో హాఫ్ ఇంటూ బేస్ 3 ఇంటూ హైట్ 4, 2 1s 2 2, 3 2 6 అనేది ఏరియా వస్తుంది. అదే మీరు డైరెక్ట్గా ఇలా చూసి కూడా ట్రిప్లెట్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఓహో ఇది 8 ఇచ్చారు కదా, ఏ వాల్యూ 6 2 వేయండి, 7 1 వేయండి, 3 5 దగ్గర ఆగండి. 3 5 వేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది 16 ప్లస్ ఇక్కడ 25, ఆ రెండు సమ్ చేస్తే 41 వస్తుంది. ఓకే ఇది సాటిస్ఫై అవుతుంది అని చెప్పి అలా ఐడియా వస్తుంది మీకు, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా. లేకపోతే ఇలా చేసుకోవచ్చు నార్మల్ మెథడ్. ఓకే గైస్, ఈ రోజుతో ట్రయాంగిల్స్ అయిపోయింది. సార్ అప్లికేషన్ అడుగు. అప్లికేషన్ ఒకసారి నువ్వు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు, పింక్ చేయి. నాకు ఇప్పుడు ఇంకో క్లాస్ ఉంది, అది అయ్యాక నేను నీకు ఫోన్ చేస్తా. ఓకేనా? చెప్తే అలా మరి నెంబర్లు తెలియదు. నేను లింక్ పెట్టా కదా, నా లింక్ చూసే వచ్చి ఉంటావు కదా, అదే నా నంబర్. ఇప్పుడు చూడలేదు సార్. చూడలేదు సార్, చెప్పండి మళ్ళీ ఒకసారి. నంబర్ రాసుకో, పైన రాసుకో. చెప్పండి సార్. 970-547-6626. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే 4:30 తర్వాత నేనే కాల్ చేస్తాను, లేకపోతే దీనికి మెసేజ్ చేయ ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. Bye.